హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సలాడ్స్ అనగానే ఎందుకు వచ్చిన డైటింగ్లు, ఆ ఆకులు ఆల్మలు ఏం తింటారు, శుభ్రంగా అన్నీ తినాలి కదా అని ఇలాంటి మాటలైతే వింటూ ఉంటాం కదా. కానీ సలాడ్ వాల్యూ తెలిస్తే మాత్రం అన్నీ తిన్నా తినకపోయినా ఈ సలాడ్ ఒకటి తినండి చాలు అంటారు. సలాడ్ని డైటింగ్ చేస్తేనో లేకపోతే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చాకో తినేదైతే మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినాల్సిన చాలా వాల్యుబుల్ అయిన ఫుడ్. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఈ సింపుల్ సలాడ్లో ఉన్నాయంటే నమ్ముతారా? సలాడ్ వల్ల మనకి డైజెషన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మన కడుపుకి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే మన బాడీకి కూడా ఒక ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది. ఇందులో ఉన్న విటమిన్స్ కూడా మనకి ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి లోపల నుంచి మంచి రక్షణ అయితే కల్పిస్తుంది. అలాగే ఇందులో ఉన్న మినరల్స్ వల్ల మనకి ఎనర్జీని అయితే బాగా ఇస్తుంది. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువ కాబట్టి మనల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ అలాగే ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుతుంది. ఈ సలాడ్స్ని మనం డేలో ఏ టైంలోనైనా మనం తీసుకోవచ్చు. చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ మనకి శ్రమ ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడానికి మనకు టైం పడుతుంది తప్ప మిగతాదంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అలసందలు అంటారు కదా, అలాగే బొబ్బర్లు అని కూడా అంటారు. వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్లో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం సాట్ చేసుకున్నాను. వాటిని యూస్ చేస్తున్నాను అనమాట. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, ఇంకా లెట్యూస్ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మన సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి ఎలాంటి డ్రెస్సింగ్ అయితే యాడ్ చేసుకోలేదు. జస్ట్ ఇట్లా ప్లెయిన్గానే తినేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్స్ అంటే చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. మనకి ఆలివ్ ఆయిల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కర్డ్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి మన సలాడ్ టేస్ట్ మనకి ఉంటుంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి మన సలాడ్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కావాలంటే మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేయొచ్చు, అలాగే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొబ్బరి తురుము, ఇట్లా సీడ్స్ కానీ లేకపోతే నట్స్ కానీ ఇట్లా మనకి ఏది ఇష్టం అనిపిస్తే అది మనం అందులో యాడ్ చేసుకొని డిఫరెంట్ ఆప్షన్స్ని మనం ట్రై చేయొచ్చు. సో టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇదండి సలాడ్స్ గురించి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు డైట్లో ఈ సలాడ్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవాల్టి సలాడ్ అయితే అలసందల సలాడ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ సలాడ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.